సో కొంచెం మీకు వ్యారికోస్ వెయిన్స్ ఉన్నాయమ్మా, బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నడుములో మీకు డిస్కులు జారాయి, ఇంకా జారిపోయి నరాలు నొక్కు పడుతున్నాయి. ఆ నొక్కు పెట్టేదాన్ని వెరికోస్ డిస్ట్రిబ్యూషన్ డిస్కస్ చేయొచ్చు. ముందు ఫస్ట్ కొన్ని టెస్టులు చేసుకోవాలి. మీరు టెస్ట్ చేసుకోండి, ఈ టెస్ట్ చేసుకొని ఒకసారి చూపించండి సరేనా. అంటే పైకి వెళ్ళకుండా కిందకు వచ్చి ఇక్కడ ఉండిపోతుంది. అలా ఉండిపోతే అంటే బ్లడ్ జామ్ అయిపోతుంది. సో బ్లడ్ జామ్ అయింది కాస్త బ్లాక్ అయిపోవడం కానీ, అంతగా బర్స్ట్ అయిపోయి రక్తం కారడం కానీ లేదా ఆమె చేస్తాం. సో ఆ నేపథ్యంలో ఈ క్యాంప్ పెట్టాం. ఈ క్యాంప్ మీకు కాళ్ళల్లో చర్మం కింద కొన్ని నరాలు ఉంటాయి, వాటిలో కూడా బ్లడ్ కింద నుంచి పైకి వెళ్ళాలి. ఈ లోపల కూడా బ్లడ్ కింద నుంచి పైకి వెళ్ళకుండా అంత పై నుంచి కిందకు వచ్చేస్తాం. ఈ చెట్ట రక్తం అంతా కిందకు వచ్చి ఇట్లా ఉండిపోయేదాన్ని వెరికోస్ వెయిన్స్. దాని ఇవి చేసుకుంటేనే ఇవి తగ్గుతాయి. మందులకి ట్యాబ్లెట్కి బిల్లుకి తగ్గదు. వీటికే కాస్ట్ డీటెయిల్స్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తు తీయడం కానీ ఇది యాక్చువల్గా వదిలేస్తే బర్స్ట్ అవుతుంది. ఇక్కడ సో ఇదంతా చేసి కొమ్మ అదే ఆగిపోతుంది. సో మేము ఎవిస్ హాస్పిటల్ సంస్థ అధినేత నేను. నా పేరు డాక్టర్ రాజా కొప్పల అనమాట. నేనేంటంటే మాకు హైదరాబాద్లో మా మెయిన్ హాస్పిటల్ ఉంది, కానీ మాకు చాలా బ్రాంచెస్ ఉన్నాయి. రాజమండ్రిలోన, విజయవాడలోన, వైజాగ్లో అన్నింటిలో ఉన్నాయి. సో మేము మెయిన్గా చేసేది ఏంటంటే కాళ్ళలో ఉబ్బిన సిరలకి ట్రీట్మెంట్ చేస్తాం. దాన్ని వ్యారికోస్ వెయిన్స్ అంటారు. ఈ వ్యారికోస్ వెయిన్స్ అనేది భారతీయుల్లో ముగ్గురులో ఒకరికి ఉంటుంది. అంటే 30% ఇండియన్స్కి ఈ వ్యారికోస్ వెయిన్స్ ఈరోజు మనం ఉంటుందన్నమాట. సో దానికి సరైన ట్రీట్మెంట్ చేసే డాక్టర్ల సంఖ్య కానీ లేకపోతే చేసే హాస్పిటల్ సంఖ్య కానీ చాలా తక్కువ అని చెప్పుకోవాలి. సో ఈ ఒక్క ప్రొసీజర్స్లో మాత్రం మేము బాగా ఎక్స్పర్ట్స్. సో భారతదేశంలోనే ఈ వ్యారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్లో మేము అగ్రగామని భావించాలి. ఈ వ్యారికోస్ వెయిన్స్లో ఏంటంటే బ్లడ్ సరిగ్గా ఫ్లో అవ్వకపోవడం వల్ల, బ్లడ్ సరిగ్గా పైకి వెళ్ళలేకపోవడం వల్ల బ్లడ్ కింద కాళ్ళలో నుండిపోయి కాళ్ళు నల్లబడడం కానీ, ఇంత మనం చూసినట్టు కాళ్ళు సిరలు ఉబ్బిపోవటం కానీ, మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ అలాగా బాగా అడ్వాన్స్ స్టేజ్కి వచ్చేటప్పటికి కాళ్ళ లోపల క్లాట్స్ లాగా ఏర్పడే గుండెకి పాకడం కానీ, లేదంటే కొన్నిసార్లు కాళ్ళు పుళ్ళు పట్టడం కానీ జరుగుతాయి. సో ఈ వేళ ఏం చేసామంటే ఈ అవేర్నెస్ పెంచడం కోసం ఫ్రీ క్యాంప్, అంటే ఫ్రీ మెగా క్యాంప్ కండక్ట్ చేసాం. ఈ ఫ్రీ మెగా క్యాంప్లో దగ్గర 150 మించి పేషెంట్స్ చూసాం. ఈ ఫ్రీ మెగా క్యాంప్లో లిటిల్ స్టార్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా మాతో పార్టిసిపేట్ చేసి మాకు చాలా సపోర్ట్గా ఉండి మాకు చాలా హెల్ప్ చేశారు ఈ క్యాంప్ కండక్ట్ చేయడంలో. మామూలు క్యాంపులు అనేది చిన్న బయట ప్రాంతాల్లో చేస్తారు, ఇలా చేయకుండా మంచి ఏసీ ఎన్వైర్న్మెంట్లో అందరికీ సుఖంగా అవ్వాలని వీళ్ళు కూడా చాలా హెల్ప్ చేయడం వల్ల ఈ క్యాంప్ చాలా అద్భుతంగా జరిగిందని చెప్పుకోవాలి. రైట్. సో ఈ వ్యారికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు మెడిసిన్స్కి కొంతవరకు రోల్ ఉంది, కానీ అధిక మందులు వాడకూడదు. సో ఎర్లీ స్టేజ్లో స్టేజ్ 1, స్టేజ్ 2లో వచ్చినప్పుడు కొన్ని మందులు కొన్నాళ్ళు ఇచ్చి చూడొచ్చు. అలా మందుల వల్ల తగ్గే వాళ్ళ సంఖ్య 15% మందికి తగ్గిపోతుంది. కానీ మిగిలిన 80% మందికి ఏదో వాళ్ళు వచ్చిన స్టేజ్ చాలా అడ్వాన్స్ అవ్వడం వల్ల కానీ, లేదా ఆ స్టేజ్ మూమెంటే ఎక్కువ ఉండటం వల్ల కానీ మందులు చాలా మందిలో పనిచేయవు. సో కొంతవరకు మందులకు రోల్ ఉన్నా కూడా నా ఎక్స్పీరియన్స్లో, అంటే దగ్గర 40,000కి మించి చూసిన పేషెంట్స్ ఎక్స్పీరియన్స్లో ఈ మందులు అధికంగా వేరే పనికిరాని మందులు వాడటం వల్ల ఎక్కువ నష్టం వాటిల్తుందని చెప్పుకోవాలి. ఈ డ్రగ్ ఇండ్యూస్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయి ఇండియాలో. అది ఇదే కాదు, వ్యారికోసే కాదు, అన్ని జబ్బులు కూడా మన దేశంలో చాలా కొంచెం అవసరం కన్నా చాలా ఎక్కువగా మెడికేషన్స్ వాడుతున్నామని మనం చెప్పుకోవాలి. ఆరోగ్యశ్రీలో కవర్ అవుతుంది. ఆరోగ్యశ్రీలో వ్యారికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ ఉంది, కానీ ఆ పాత ట్రీట్మెంట్ ఉందన్నమాట. అంటే ఏది, మనం ఆ వెయిన్స్ వచ్చినప్పుడు కోసేసి తీసే ట్రీట్మెంట్ ఉంది, దాన్ని స్ట్రిప్పింగ్ ట్రీట్మెంట్ అంటారు. ఈ చిన్న సూది పెట్టి చేసే లేజర్ ట్రీట్మెంట్ ఇంకా ఆరోగ్యశ్రీలో మనం ఇంక్లూడ్ చేయలేదు వాళ్ళు. సో ఆరోగ్యశ్రీలో ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంది, బట్ దురదృష్టవశాత్తు ఆ ట్రీట్మెంట్ కొంచెం ఫెయిల్యూర్ రేట్స్ ఎక్కువ. ఏది కట్ చేసే ట్రీట్మెంట్కి 50% మందిలో మళ్ళీ వచ్చేస్తుంది వెరికోస్ వెయిన్స్. సో ఉంది, బట్ ఫుల్ కవర్, అంటే బెస్ట్ ట్రీట్మెంట్లు ఇంకా ఆరోగ్యశ్రీలో కవర్ కాదని చెప్పుకోవాలి. రైట్. సో మంచి డాక్టర్స్ చేతుల్లో లోపల చిన్న సూది పెట్టి ఆ లేజర్ పద్ధతిలో, అంటే ఎక్కడ కట్ చేయకుండా కృత్రిమ పద్ధతిలో మనం ఎక్కడ కొయ్యకుండా చేస్తే మళ్ళీ వచ్చే అవకాశం 2% అండి. 98%లో మళ్ళీ రాదు. మా సంస్థలో ఏంటంటే, ఎందుకంటే దగ్గర మేము నెలకి 500 ఆపరేషన్లు చేస్తాం కాబట్టి మా సంస్థలు అంటే ఈ చిన్న వెయిన్స్ మళ్ళీ వస్తే మేము ఫ్రీగానే ట్రీట్ చేస్తాం. అంటే అది మాకు అలవాటు కాబట్టి. రావడానికి మెయిన్ కారణం అంటూ యాక్చువల్గా చాలామంది నిలబడడం వల్ల వెయిన్స్ వస్తాయి అనుకుంటారండి. యాక్చువల్గా మోస్ట్ ఇంపార్టెంట్ కారణం జెనెటిక్స్. అంటే వాళ్ళకి బాడీలో ఈ వెయిన్స్ వచ్చే తత్వం ఉంటుంది.
సో చాలాసార్లు మనం చూస్తుంటాము తల్లికి కొడుక్కి, లేకపోతే తండ్రికి కొడుక్కి, మేనమామలకి గట్రా హిస్టరీ ఉంటుంది. సో జెనెటిక్స్ అనేది మోస్ట్ కామన్ రీజన్. దాంతోపాటు వచ్చిన వారికోస్ వెయిన్స్ యొక్క తీవ్రత మాత్రం ఎక్కువగా నిల్చోవడం వల్ల కానీ, అధికంగా బరువు పెరగడం వల్ల కానీ, 2 లేదా 3 ప్రెగ్నెన్సీస్ తర్వాత కానీ మనం ఎక్కువగా చూస్తాం. సో చాలామంది ఏంటంటే నీ జాబ్ మానేయాలా డాక్టర్ గారు అని అంటారు. జాబ్ మానేయడం వల్ల వచ్చిన వెయిన్స్ పోవండి, ఆల్రెడీ మీకు కొంత జెనెటిక్ నేచర్ వల్ల వచ్చినాయి అవి. సో జాబ్ మానితే కొంత ఉపశమనం ఉంటుంది అంతే.